ఒకప్పుడు చిన్న గ్రామమైన ఏటూరు నాగారం ఇప్పుడు పెద్ద పట్టణంగా అవతరించడం చెప్పుకోదగ్గ విషయమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ₹1 కోటి నిధులతో నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. 2 రాష్ట్రాలకు 6 మండలాలకు ఏటూరు నాగారం ప్రధాన కేంద్రంగా నిలిచిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమని సీతక్క అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి, అలాగే ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ అవుతుంది. అటు భద్రాచలం పోవడానికి, ఇటు దేవాదుల ప్రాజెక్టు, అటు ఛత్తీస్గఢ్ బార్డరు, ఇవన్నిటికి కూడా ఉపయోగపడతాయని ఆలోచించే 7.5 కోట్లతోటి మన ప్రభుత్వం వచ్చి రాగానే మరి ముఖ్యమంత్రి గారు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆలోచన మేరకు, సహకారం మేరకు డిపోను కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ డిపో కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మన మేడారం వరకు కూడా అన్ని బస్సులు మన డిపో నుంచి వెళ్ళేటట్టుగా మనం చూడడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఊర్లో కూడా ఇప్పుడు గోదావరి దాకా 2.5 కోట్లతోటి సీసీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లు పెరుగుతున్నాయి కానీ ఊర్లో పెరిగిన దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. కాబట్టి ప్రతి ఊరుకు ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఉండాలి. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఏటి ఒడ్డున ఏటు నాగారం ఇంత పెద్దగా అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ వస్తూ ఉన్నారు, ఎక్కడ అటు ఇటు అంత పెరుగుతుంది కానీ దానికి కావాల్సిన సౌకర్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు బస్సు వస్తే బస్సులు తిరగలేని పరిస్థితి వస్తుంది. రోడ్లు కూడా కొద్దిగా వెడల్పుగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని ఇప్పుడు మేడారంలో మనం చేస్తూ ఉన్నాం, ములుగులో కూడా చేస్తూ ఉన్నాం, ఏటూరు నాగారం కూడా దాదాపుగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ వీలైన కాడ ఇట్లాంటి సెంటర్లలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనము తయారు చేసి పెట్టుకుంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఇక్కడ ఇది కట్టద్దు, లేకుంటే ఇది ఉండద్దు, ఇది ఉండాలి, ఇట్లా అనేది ఒక మ్యాప్ అనేది ఆ గ్రామ పంచాయతీలలో, ఆ హెడ్ క్వార్టర్లలో పెడితే అది అందరు అధికారులు వచ్చిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. నాగరం సెంటర్ ఇవన్నిటికి కూడా సెంటర్ అవుతుంది. అటు భద్రాచలం పోవడానికి, ఇటు దేవాదుల ప్రాజెక్టు. మనము చాలా ప్రతిష్టాత్మకంగా ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అనేది ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ, WCD శాఖ సీతక్క గారికి, వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఈ గారు, ఆల్ మండల్ స్థాయి అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాము మనకి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన మనం ఈరోజు చేసుకుంటున్నామంటే దీనికి ప్రయత్నం లాస్ట్ 8 నెలల నుంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ములుగు అండ్ ఏటూరు నగరం అనేది చాలా మన డిస్టిక్ లో ఉన్న మెయిన్ టౌన్స్ అంటే ఇవే. దీనికి ఖచ్చితంగా మనం అన్ని రకాల సౌకర్యాలు మేమున్న టైంలో క్రియేట్ చేయాలి అని మినిస్టర్ మేడం గారు మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చింది. రాబోయే కాలంలో ఒక స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అన్ని తయారు తీసుకుని రావడానికి చాలా కష్టపడుతున్నాము. మేడం మీ ఆధ్వర్యంలో మీరు ఆ రోజు చెప్పినట్టు ఇది కూడా మేడం గారు చాలా ప్రయత్నం చేసి సింగరేణి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకువచ్చి మనకి ఇది చేయించడం జరుగుతుంది. నగరంలో మనము